ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తమైనట్టుగా దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. ఎవరైతే క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. వాళ్ళు పాతవన్నీ పూర్తిగా గతించినట్టుగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అవి గతించను, ఇగో సమస్తము క్రొత్తమైనట్టుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం ఈ వాక్యంలో చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈ వాక్యంలో మనం చూడవచ్చు. అంటే అనేక విషయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం ఈరోజు మనం చూద్దాం. మొదటిగా మనము ఎవరైతే క్రీస్తు యందు ఉన్నలా నూతన సృష్టిగా మార్చబడతాడు. మొదటిగా వారి హృదయం మార్చబడుతుంది. వాళ్ళకు నూతనమైన హృదయాన్ని దేవుడిస్తాడు. అది మాత్రం కాదు, కానీ వాళ్ళు నూతనమైన ఆలోచనలతో, నూతన ఉద్దేశాలతో దేవుడు వారిని నింపుతారు. కాబట్టి మొదటిగా మన హృదయంలో మార్పు జరుగుతుంది. తర్వాత మన యొక్క ఆలోచనలో, మన ఉద్దేశాల్లో మార్పు జరుగుతాయి అన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే మనందరం దేవుడు మనల్ని క్రీస్తులో దేవుని చేతి పని వారు ఉన్నామని మరొకసారి తెలియచేయబడుతుంది. అంటే దేవుడు చేసిన కార్యం మనం క్రీస్తులో మనల్ని మంచిగా దేవుడు మనల్ని నిర్మించినట్లుగా మనకి కనబడుతుంది. రెండోదిగా. మూడోదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రతిరోజు కూడా మన గుణంలో, అదేవిధంగా మన నడకలో కూడా మరి తేడా కనబడుతుంది. పాతగా ఉన్నట్టు కాదు, కానీ నూతనంగా మన క్యారెక్టర్ కానీ, మన నడక కానీ అన్నీ కూడా నూతనంగా ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని, మన నడతను కూడా జాగ్రత్తగా మనం కాపాడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నాలుగోది మనం చూసినట్లయితే దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి, దేవుని ప్రేమించి, దేవుని రాజ్యం ప్రేమించేటువంటి మనస్సు వారి హృదయంలో వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి అని చెప్తున్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారి జీవితంలో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. ఈ 4 విషయాలు మన జీవితంలో చూసినట్లయితే మన హృదయం మరొకసారి దేవుడు నూతన హృదయాన్ని మనకు దయచేస్తాడు. అంత మాత్రం కాదు, కానీ మన ఆలోచనల ఉద్దేశాలతో దేవుడు మనల్ని మరొకసారి మన జీవితంలో కార్యం జరిగిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్న పాతవి గతించను, సమస్తము మరి క్రొత్తమైనట్లుగా మనకు కనబడుతుంది. మన జీవితంలో దేవుడిని ఎప్పుడు కూడా మనము ప్రాముఖ్యంగా మన జీవితంలో దేవుడిని పెట్టుకోవడం అనేది నూతన సృష్టికి ప్రాముఖ్యంగా మనము కనబడుతుంది. అంత మాత్రం కాదు, కానీ రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించాను. దేవుని వాక్యం చూసినట్లయితే కాబట్టి క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. వారికి ఏ యొక్క శిక్షావిధి వారికి లేదంటున్నారు. ఎందుకంటే క్రీస్తు యందు ఉన్న వాళ్ళకి వారు నూతన సృష్టిగా మార్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏ శిక్షావిధి లేదు. మనకి మన జీవితంలో మనం చేసుకున్నటువంటి తప్పుల వల్ల కానీ, మనం చేసిన పాపం వల్ల కానీ మరి ఏది కూడా మనలో లేకుండా క్రీస్తు యందు ఉన్న మన జీవితం నూతన సృష్టిగా మార్చబడుతుంది. అందుకే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అరే మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మరణంను తొలగించి దేవుడు మనకి జీవముతో దేవుడు మనం నింపినట్లుగా మనకు కనబడుతుంది. మన జీవితంలో ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం తెలిసింది. క్రీస్తు యందు ఉన్నవారికి అందరికీ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు. పాత సమస్తము గ్రహించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్నీ కొత్తమైనట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే ఇక్కడ చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుని మహింపరచాలంటే మన శరీరంతో ఎప్పుడు కూడా మనం మహింపరచలేం, కానీ దేవుని ఆత్మతోనే మనము మహింపరచగలుగుతాం. అందుకే మన జీవితాన్ని దేవుని ఆత్మకు అర్పగించుకోవాలి. దేవుని ఆత్మ మన జీవితంలో నివసిస్తున్నంత వరకు కూడా మనం కూడా జీవించగలుగుతాం దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు యందు ఉన్నవాడికి ఏ శిక్షావిధి లేదని చెప్తుంది. కాబట్టి మన జీవితంలో ఏ శిక్షావిధి లేకుండా మనం క్రీస్తులో మరి దేవుని చేతి పనివారు ఉన్నామని మరొకసారి మనం జీవితంలో నమ్ముకోవాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. అంత మాత్రం కాదు, కానీ మనం క్రీస్తులో ఉన్న వారికి దేవునికి నూతన సృష్టిగా మార్చబడాలి. మన దేవుని రాజ్యం పట్ల ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితం ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో క్రీస్తు యందు ఉన్నవాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. మన జీవితంలో పాతవి ఏదన్నా సరే అవి పూర్తిగా గతించాలి. అది దేవుని యందు నూతన సృష్టిగా మార్చబడాలి. అదంతా కూడా దేవునికి మహిమకరంగా మన జీవితం మార్చబడుతుందని మరొకసారి నమ్ముదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరొకసారి తండ్రి మరి క్రీస్తు యందు ఉన్నవాడు నూతన సృష్టిని
పాత గతించను, ఇదిగో సమస్తం క్రొత్తమైనట్లుగా ప్రభా మీ మాటను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మీ మాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి తండ్రి మా జీవితంలో అంశం మా జీవితంలో నెరవేర్చను కాక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి క్రీస్తున్న వాడికి ఏ శిక్షా విధి లేదన్నట్లుగా ప్రభా రోమిలు రాసిన 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా తండ్రి ప్రభా, క్రీస్తు మేము మీలో ఉన్నప్పుడు ప్రభా ఏ శిక్షా విధి లేదని, మా మీదకి ఏది కూడా ప్రభా, ఏ అపాయం కానీ ఏది కూడా ప్రభా ఏది రాకుండా ప్రభా మమ్మల్ని మీరు ఎక్కడి కింద భద్రపరుస్తారని, అంత మాత్రం కాదు కానీ మమ్మల్ని పరలోకంలో ఉండడానికి ప్రభా మీరే కృప చూపిస్తారని నమ్ముతూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.